హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో టేస్టీ అయిన యాపిల్ డెజర్ట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ డెజర్ట్ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి ఇంట్లో యాపిల్స్ ఉన్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. యాపిల్తో ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలైతే ఇష్టంగా తింటారండి. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ అయిన యాపిల్ డెజర్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ డెజర్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక యాపిల్ని తీసుకొని తొక్క తీసి తీసుకోవాలి. తొక్క తీసిన యాపిల్ని తురుముకొని తీసుకోవాలి. యాపిల్ని అన్ని వైపులా తిప్పుతూ తురుముకొని మధ్యలో ఉండే ఈ గింజల పాటును తీసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి యాపిల్ తురుమును వేసుకోవాలి. యాపిల్ తురుములో ఒక స్పూన్ బటర్ని కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల చక్కెరను వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. యాపిల్ స్వీట్‌గా ఉంటే 2 స్పూన్ల షుగర్ సరిపోతుందండి. లేదంటే మరొక స్పూన్ ఎక్కువగా వేసుకోవాలి. షుగర్ కరిగి యాపిల్ తురుము ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క పొడిని వేసి కలుపుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టి కలుపుతూ యాపిల్ తురుమును ఉడికించుకోవాలండి. దాల్చిన చెక్క పొడిని వేశాక 1, 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఏవైనా కుకీస్‌ని ఇలా ముక్కల్లా చేసి తీసుకోవాలి. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి మీకు నచ్చే ఏ కుకీస్‌నైనా యూజ్ చేయొచ్చండి. బిస్కెట్స్‌ని ఇలా ముక్కల్లా చేశాక ఉడికించిన యాపిల్ తురుమును వేసి కలుపుకోవాలి. ఇలా కలిపాక ఈ బౌల్‌ని పక్కన పెట్టి మరొక బౌల్‌లోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్‌ని, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్‌ని వేసుకొని కొద్దిగా పాలను యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేనిక్కడ సగం కస్టర్డ్ పౌడర్, సగం కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి. కావాలంటే మీరు మొత్తం కస్టర్డ్ పౌడర్‌ని కానీ, లేదంటే మొత్తం కార్న్ ఫ్లోర్‌ని కానీ తీసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ పాలను పోయకుండా ముందుగా కొంచెం పాలను పోసి కలిపితే ఉండలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కప్పు పాలను పోసి కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు మరొక యాపిల్‌ని తీసుకొని తొక్క తీసి ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి యాపిల్ ముక్కల్ని వేసుకోవాలి. యాపిల్ ముక్కల్లో ఒక స్పూన్ బటర్‌ని కానీ లేదా నెయ్యిని కానీ వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి యాపిల్ ముక్కల్ని కలుపుతూ ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేశాక 2 స్పూన్ల షుగర్‌ని, కొద్దిగా దాల్చిన చెక్క పొడిని వేసి కలుపుకోవాలి. షుగర్ కరిగి యాపిల్ ముక్కలు కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోంచి కొన్ని యాపిల్ ముక్కల్ని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని తర్వాత యూజ్ చేస్తామండి. దీంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఇంకా కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక మౌల్డ్‌ని కానీ లేదంటే బాక్స్‌ని కానీ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా యాపిల్ తురుము వేసి కలిపి పెట్టిన బిస్కెట్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈవెన్‌గా బాక్స్‌లో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి.
దీనిపైన ప్రిపేర్ చేసిన యాపిల్ కస్టర్డ్‌ని వేసుకోవాలి. యాపిల్ కస్టర్డ్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి దీనిపైన బిస్కెట్ పౌడర్‌ని చల్లుకోవాలి. బిస్కెట్ పౌడర్‌ని వేశాక ముందుగా ఫ్రై చేసి పెట్టిన యాపిల్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. బిస్కెట్ పౌడర్ ఇంకా యాపిల్ ముక్కలతో పాటు మీకు నచ్చే ఏ డ్రై ఫ్రూట్స్‌నైనా ముక్కల్లా కట్ చేసి గార్నిష్ చేసుకోవచ్చండి. నేనిక్కడ టూటీ ఫ్రూటీస్, చెర్రీ ఇంకా క్యాష్యూ నట్స్‌తో గార్నిష్ చేస్తున్నాను. ఇవన్నీ ఆప్షనల్ అండి. కస్టర్డ్ పూర్తిగా చల్లారి రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చాక ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఫ్రిడ్జ్‌లో 3-4 అవర్స్ పెట్టి తర్వాత తీస్తే చక్కగా సెట్ అయి ఉంటుందండి. నేనిక్కడ హాఫ్ ఎన్ అవర్ పెట్టి తీశానండి. అరగంట తర్వాతైనా ఫ్రిడ్జ్‌లోంచి తీసి సర్వ్ చేసుకోవచ్చండి. 4 అవర్స్ పెడితే ముక్కల్లా కట్ చేయడానికి చక్కగా వస్తుంది. ఫ్రిడ్జ్‌లోంచి తీసి కూల్‌గా సర్వ్ చేస్తే టేస్టీ అయిన యాపిల్ డెజర్ట్ రెడీ అండి. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతూ కమ్మగా ఉంటుంది. ఈసారి యాపిల్‌తో ఇలా డెజర్ట్‌ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.